ఏం జరిగింది దేవసేన? నేను గుడి దగ్గర నించొని ఉంటే ఇతను వచ్చి నా చెయ్యి లాగాడు. వెంటనే వేలు నరికేశా. చెయ్యి పట్టుకుంటే నరకాల్సింది వేలు కాదు, చెయ్యి. తల. ఓకే, ఇది చాలు మాకు. బాగుందా? చాలా బాగుంది సార్. మళ్ళీ చెప్పనా? లేకపోతే వద్దు. బాగా అయితే ఇప్పుడు ఏంటంటే కాసేపు సరదాగా బ్రహ్మానందం గారు అనేసరికల్లా చాలా మంది ఆరోగ్యానికి కారణం ఆయన. అంతేకాకుండా బ్రతుకు తెరువుకి కూడా కారణం అయ్యారు మీరు. ఎందుకంటే చాలా మంది మీమర్స్ వాళ్ళ పేజెస్ పెట్టారు అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మీమ్స్ అన్నీ మీ మీదే రన్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యింది అనుకోండి, ఆ సినిమా రిలేటెడ్గా వచ్చేటువంటి మీమ్ కంటెంట్ అంతా మాక్సిమం బ్రహ్మానందం గారి ఫేస్తోనే వస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు, నేను అలిగాను, చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇవన్నీ కూడా కేర్ ఆఫ్ బ్రహ్మానందం గారు. సో బ్రహ్మానందం గారు ఈజ్ అ యూనివర్సిటీ. ఇందులో నుంచి మేము కొన్ని వీడియోస్ తీసాం బ్రహ్మానందం గారు. అవును. ఇప్పుడు యానిమల్ వర్షన్. Now game starts. Nana. Action. Padmanabha Simha. ఏంటి పద్మనాభ సింహ? ఏంటి? What's your problem? గుర్తు తెలుసా నీకు? కొడుతున్నారమ్మా. క్రిమినల్ ని కన్నాం మనం. దాంతో గేమ్స్ ఆడదు, ఛాంపియన్ మూర్చిపోతాం. I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain, I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints, money, clout and fame, a disease, a plague, we all love to hate, have to play the game, have to make a name, all our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be, living in a time where disease is on every screen, I won't let them fester me, I know most are festering, negativity is a plague for the mentally weak, no mercy. అరే బీట్ కండి. ఇలాగా బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్, ఎన్ని వీడియోస్, ఐ థింక్ వీ కెన్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ దెన్ డేస్ టుగెదర్ అన్ని ఉన్నాయి. అండ్ అలాగే బ్రహ్మానందం గారు మీరు మోస్ట్ రీసెంట్ గా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మోస్ట్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది ఎవరు అంటే ఈ మీమర్స్ అందరూ. అవును, వాళ్ళందరూ కలిసి మొన్న మీటింగ్. ఓకే, బ్రహ్మానందం సినిమాలో మీరేం ఎలిమెంట్స్ చెప్పాలనుకుంటున్నారో నేను చూపించే ఫోటోకి ఒక్కొక్క లైన్ మీరు చెప్పొచ్చు. ఓకేనా? మీరే ఇప్పుడు మీమర్స్. ఇది యాక్చువల్గా నా రోలే మ్యామ్ మూవీలో. అంటే దీనికి మీరు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే హింట్ ఇవ్వచ్చు. ఏమిటో నాకన్నా గౌతమ్ అందంగా కనిపిస్తున్నాడంట. బాగుంది సుమా, బాగుంది. మీరే చెప్తే బాగుంటుంది. ఇది దీనికి నేను చెప్పేశాను, శాంపుల్ పీస్ మాత్రమే. ఇప్పుడు దీనికి ఇది యాక్చువల్గా ఈ సినిమాకి యాప్ట్గా ఉండేది ఒకటి ఉంది. ఏంటది? తెలిసిన తర్వాత అవునా? అంటే సినిమాలో అయితే సినిమాలో ట్విస్ట్ చూసి వామ్మో అనే ఆ టైప్ అనే టైప్ లో అది హైలైట్. ఇది దీనిని పిచ్చిగా వాడతారు సినిమాలన్నిటికీ. నాగార్జున గారు ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చెప్పండి. మీకు కనుక మా టీచర్ నచ్చినట్టయితే తప్పకుండా Feb 14th థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి. దట్ ఇస్ బ్రహ్మానందం. సూపర్. యా అంతే, దానికి బ్రహ్మానందం ఇస్ అ బ్లాక్ బస్టర్ హిట్. యా, ఇది నేను చెప్పేస్తా. ఇది రిపీట్ ఆడియన్స్ మేము చెప్పాం కదా బాగుందని. ఏం సినిమారా, ఏం చేశాడ్రా. ద లాస్ట్ వన్. నీకు దండం పెడతాను సుమా, ఇంకా వదిలే. చెప్పు మ్యామ్, అది యూనివర్సల్ ట్రూత్. అది అదుర్స్ క్యారెక్టర్ శాస్త్రి. చారి సారీ. బట్టు రేస్ గుర్రం. కిల్ బిల్ పాండే రేస్ గుర్రం. రైట్ ఆన్సర్ సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. గజాల ఫ్రమ్ వాషింగ్టన్ DC. కరెక్ట్, రైట్ ఆన్సర్.
మనీ మనీ కాదు మనీ అనేది. కాంతో గేమ్స్ ఆడుతున్నావా, శాంతి లేచిపోతాయి. ఇన్ఫాక్ట్ క్షణక్షణంలో కూడా శ్రీదేవి గారు వెళ్ళి బట్టలు మొత్తం మురికి అయిపోయిన తర్వాత వెళ్ళి షాప్లో అన్ని పట్టుకుంటే నేను అది చెయ్యక్కడ పెడతాను. నేను పెడతాను కదా, నేను పెడతాను. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలియకుండానే ఉద్యోగాలు చేస్తున్నారా? కానీ నిజంగా నెక్స్ట్ వన్ కట్ చేయగానే ఎత్తుకెళ్తున్నారు. అంత పాజెస్ని వాడుకోవడం ఒక దాంట్లో ఆల్మోస్ట్ 35 సెకండ్స్ వరకు ఏం మాట్లాడరు సార్ అసలు. జస్ట్ ఇట్లా వచ్చేసి చిన్న ఇట్లా అన్ని చిన్న పడేసి ఇలా తీసేసి దగ్గరకు వచ్చి అసలు విషయం ఏంటి తమ్ముడు యాజ్ ఇట్ ఈస్గా నేను ఒక చిన్న ఒక ఫ్యూ సెకండ్స్ బిట్ అవుట్ యాక్ట్ చేశాను ఓ సినిమాలోది. అదే యాజ్ ఇట్ ఈస్గా గౌతమ్ చా చేయించాడు డైరెక్టర్ ఈ సినిమాలో. ఓ ఓకే. ఈయన ఎవరండి? గచ్చిబౌలి దివాకర్. ఎన్ని క్రికెట్ టీమ్స్ ఉన్నాయి తెలుసా ఈయన పేరుతో? ఈయన తెలుసా? పోతావురా రే, నాశనం అయిపోతావురా. నా ఫేవరెట్ క్యారెక్టర్ అది. జంధ్యాల గారు. సో ఇట్ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై గురు జంధ్యాల గారు యాజ్ వెల్ యాజ్ రామానాయుడు గారు. అసలు వీళ్ళిద్దరికీ పరిచయం చేసిన చిరంజీవి గారు. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ వన్స్ ఫర్ ఆల్. నువ్వు వెయిట్లో ఉండు. పోకిరి మెక్డోవెల్. రెడీ మెక్డోవెల్ మూర్తి గారు. నేను ఫోన్ చూస్తున్నాను కదా, నేను సృష్టించిన క్యారెక్టర్సే కదా వాళ్ళు. మీరు సృష్టించిన క్యారెక్టర్సే మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. ఇది పోకిరి. ఇది పోకిరి. బ్రహ్మి సాఫ్ట్వేర్. అసలు ఐరన్ లెగ్ ఆయన సినిమాలో ఉన్నట్టు అసలు నాకు తెలిసి అంత ఎనర్జీ నాకు తెలిసి మళ్ళీ. కరెక్ట్. క్యారెక్టర్ నేమ్ అపోజిట్ అయితే ఐరన్ లెగ్ శాస్త్రి, ఎందుకంటే సారీ శాస్త్రి. ఈ శాస్త్రి గారే. సో ఇప్పుడు యాక్టర్ కాబట్టి రోల్ రివర్సల్ చేయబోతూ ఉన్నాము. మీరు ఇంట్లో నాన్న, బ్రహ్మానందం గారు గౌతమ్. ఎలా ఉంటుందో ఒకసారి మాకు చేసి చూపించరా? పొద్దునే ఫోన్ చేస్తాను మా చేయండి, ఫోన్ చేయండి. అరే ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేస్తున్నావు అంటే ఆన్సర్ అది ఉండదు. డాడీ ఏనా? కాదు, రే ఏం చేస్తున్నావు అని అడుగు. అరే ఏం చేస్తున్నావు డాడీ అంటే ఏం చేస్తున్నావు చెప్పినట్ట, నన్ను ఏమన్నా అడిగినట్ట. అరే పిల్లలు ఏం చేస్తున్నారు, వెళ్తాను కిందకి తీసుకురా. డాడీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను వాళ్ళని తీసుకొని కిందకి దిగలేను, అది మాట నీకు నేను చెప్పలేను డాడీ. ఆ డాడీ అనే ఒక పదంలో బోల్డ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఏడుసార్లు రావాయ్ అన్నప్పుడు డాడీ అంటే ఇంకొన్ని ఇస్తారు. ఇంకొకటి రెండు అడగండి, ఒక రెండు అడగండి. అరే మీ అందరం భోజనాలు కూర్చున్నాం, ఎంతసేపు పడుతుంది ఇంకా కిందకి రావాలి? వచ్చేస్తాను డాడీ, వచ్చేస్తాను. 1 అవర్లో వచ్చేస్తాను. 1 అవర్లోనా? 1 అవర్లో రావటం, 1 అవర్లో రావటం ఏంట్రా అన్నాం అనుకో. అనగానే డాడీ నన్ను అసలు ఎప్పుడు హర్ట్ చేయరు, ఇలాగే చేస్తుంటారు. ఇద్దరు కుమారులు. వాడైతే మరి ఒక 5 మినిట్స్లో వచ్చేస్తున్నాడు. 5 into 10 మినిమం అంతే. లక్కీగా కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఏం చేస్తున్నావురా, రా త్వరగా బాత్రూమ్ ఉన్నావు డాడీ అంటాడు. ఇంకేం మాట్లాడతావు? వాడు ఎప్పుడు వస్తే అప్పుడు. బాత్రూమ్ నుంచి ఎప్పుడు బయటపడితే ఆఫ్ కోర్స్. చెప్పండి. ఆ రోజుల్లో ఒక్కసారి మాకు కూడా మైక్ ఇచ్చినందుక థ్యాంక్ యూ. మాకు కూడా మైక్ ఇచ్చినందుకు. సార్ మనం కాసేపు నిశ్శబ్దం పాటిద్దాం సార్. దానికంటే వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ మాట్లాడండి. సార్ మీరు మాట్లాడుతున్నారు. మ్యామ్ ముందుగా నిఖిల్ గారి గురించి ఒక మాట అయిపోయింది మ్యామ్. అది తుమ్ము మాట కాదు. అంటే జస్ట్ వర్డ్ సార్, మీరంటే ఎంత పిచ్చో నిఖిల్ గారికి చెప్దాం అనుకున్నాను సార్, అంతే. మీకు ఓకే, మీరు పర్మిషన్ ఇస్తారు? ఈయనంటే అందరికీ పిచ్చేనండి. సారీ నేను మాట్లాడాను. కాదంటే బేసిక్ ఏంటంటే ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేది మ్యామ్ ఆన్ సెట్ అంటే, రెడీ మూవీలో నేను సృష్టించిన క్యారెక్టర్స్ ఏంటారు నా ముందే తిరుగుతున్నాయి. నిఖిల్ గారిది నిజంగా అలా ఉండేది ఎక్స్ప్రెషన్. అంటే ఆనంద బాష్పాలు ఇవన్నీ నేను రాసిన క్యారెక్టర్ బ్రహ్మానంద గారు నా ముందే. ఆయన మానిటర్ ఎలా ఉండేదంటే బ్రహ్మానంద గారు చూస్తూ ఆల్మోస్ట్ సీన్ లోపలికి వెళ్ళిపోయేవారు. ఆ
అక్కడ బ్రహ్మాగారికి ఎప్పుడైనా నాదో బ్రహ్మాగారి చిన్న తడబడి పడిపోయి ఆయన సడన్గా ఇరిటేట్ కట్ అనేవారు. అది యాక్చువల్లీ మేనేజ్ చేయొచ్చు, అంటే తర్వాత మళ్ళీ టేక్ తీసుకోవచ్చు, తర్వాత కట్ కూడా లేక చెప్పచ్చు. ఆయనకు తెలియదు పాపం. ఇంకా అందులో ఉండిపోయి నేను బ్రహ్మాద గారు నేను సృష్టించే క్యారెక్టర్ బ్రహ్మాద గారు మాట్లాడుతున్నారు కట్ అనేవారు. ఆయన సార్కేమో కట్ అనేది కొంచెం ఆయన కూడా చెప్పచ్చు తెలుసు, నేను అక్కడ ఇంప్రూవైజ్ చేద్దాం అనుకున్నానని. కానీ ఆయన అంటే నిజంగా ఒక మనిషి పాపం పిచ్చి, ఆయన చెప్పలేడు పాపం, ఎమోషన్ చెప్పలేడు. ఒక యాంగ్జైటీకి యాన్సిస్టర్లా ఉంటాడు ఆయన పాపం బ్రహ్మాద గారు ఉంటే. అంటే ఆ ప్యానిక్ అంత ఉంటుంది అన్నమాట ఆయన దగ్గర. ఏంటి గౌతమ్ ఇప్పుడే కూడా నాన్న భుజం మీదకి ఎక్కుతారా? ఇలాగే వాళ్ళిద్దరూ అసలు అంటే బయట అందరినీ ఈయన డామినేట్ చేసిన ఇంట్లో మాత్రం వాళ్ళిద్దరూ ఫుల్ డామినేట్ చేస్తారు. నీకు తెలియదు, నేను అని నా బుక్ ఉంది కదా, అవును అవును, దాని మీద కవర్ పేజ్ కోసం వీళ్ళ అబ్బాయి వెరీ గుడ్ కెమెరా యాంగిల్స్ కరెక్ట్ గా పెట్టగలుగుతాడు, చాలా వాడు బాగా తీస్తాడు. ఎందుకో కొన్ని బై బార్న్ వస్తాయి చూడు, ఎందుకంటే వాళ్ళ తాతగారు శ్రీనివాసరెడ్డి గారి ఒకళ్ళు వస్తే వచ్చి ఉండొచ్చు, కరెక్ట్ కరెక్ట్, అది వాడు తీస్తాడు, పర్ఫెక్ట్ ఫ్రేమ్లో తీస్తాడు. ఒకసారి నిన్న మొన్నప్పుడు అరే ఫోటో ఒకటి నీట్గా తీయని ఇలా కెమెరా పెట్టుకొని నిలబడ్డాడు. నేను ఇలా హిహి నవ్వద్దు మామూలుగా ఉండు అన్నాడు. బా మిమ్మల్ని ఒక్కళ్ళు ఈ భూప్రపంచంలో హిహిహి అని నవ్వొద్దు మామూలుగా ఉండు మామూలు ఎక్స్ప్రెషన్ ఇవ్వు అన్నాడు. అనగానే అప్పుడు మనవాడు అన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది కదా అని దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి అలాగే లేరా అని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అందులో ఒక అందం ఉంది. అవును, మనవడి చేత తిట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది, మనవడి చేత కొట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది. మనవడు నీకేం రాదు తాత, ఇలా కాదు వేయాల్సింది బొమ్మ, ఇచ్చుడు నేను వేసుకు తీసుకొచ్చాను అని చేసి చూపిస్తాడు. అందులో ఆ సౌందర్యాన్ని చూడటంలో ఒక అందం ఉంటుంది. అందుకని చాలామంది ఏమంటే మీరు తాతగా క్యారెక్టర్ చేస్తున్నారు కదా, తాత అంటే మీరేమి, తాత అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్, ఒక అది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఫర్ హ్యూమన్ బీయింగ్. చిన్న బిడ్డ వచ్చి తాత అంటే యు ఆర్ మై ఫాదర్స్ ఫాదర్ అని వాడు గుర్తించి పిలిచే పిలుపు, దానిలో ఒక చందమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది తెలుసుకోగలిగితే. కాబట్టి అటువంటి తాత అని పిలిస్తే ఏంటి మనం ఓల్డ్ అవ్వా, ఎందుకు అవరు ఇట్ ఇస్ ఇన్నోవేటబుల్ అందరూ అదే. ఇప్పుడు నువ్వు నేను తలకి రంగు వేసినంత మాత్రం నువ్వంటే నువ్వు కాదు చెప్తున్నాను. అది న్యాచురల్. వెన్నెల కిషోర్ గారు వేస్తే వేసి ఉండొచ్చు కానీ న్యాచురల్గా ఉంది. నేను ఆయిల్ వాడతాను, నేను తర్వాత బుర్ర వాడతాను. మీ ఇద్దరికంటే న్యాచురాలిటీ ఏంటో తెలుసా? అది గ్రేట్ సార్ నిజంగా. కాబట్టి అలాంటి సినిమా ఇది. ఆ తర్వాత అన్నయ్య. మీరిద్దరు ఫ్రెండ్స్ అండి ముందు నుంచి? ఓకే, అంటే ఫ్రెండ్స్ అనడం కంటే వాళ్ళిద్దరు చెప్పుకోలేరు కానీ ది బెస్ట్ ఫ్రెండ్స్. తను ఎప్పుడు తన విషయాలు అది నువ్వే చెప్తే బాగుంటుందేమో కిషోర్. చెప్పండి. అంటే ఈ సినిమాలో కూడా మీ రిలేషన్షిప్ ఎలా ఉందంటే పాపం మీరు ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెండ్ లాగానే ఉన్నారు, అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, మరి గౌతమ్ అలాంటి ఫ్రెండ్ మీ రియల్ లైఫ్ లో? మా లైఫ్ లో అతను ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెండ్ రోల్ రివర్స్. బికాజ్ నా ప్రకారం జెన్యూన్ గా మ్యామ్ పర్ఫెక్ట్ పర్సన్ అంటే నా ప్రకారం గౌతమ్. సుమా వీళ్ళిద్దరు యాక్ట్ చేసినప్పుడు కొన్ని ఎమోషనల్ 1 or 2 ఏవో ఉన్నాయి వాటి దగ్గర. వాళ్ళిద్దరు దాన్ని కెమిస్ట్రీ చూస్తే రియల్ ఫ్రెండ్స్లా ఉన్నారు. కానీ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను ఇక్కడ గౌతమ్ వెన్నెల కిషోర్ భలే యాక్ట్ చేస్తున్నారే అన్న ఫీల్ లేదు. రియల్గా వీళ్ళిద్దరు పాపం ఫ్రెండ్ బాధపడుతుంటే ఇంకో ఫ్రెండ్ ఇలాగే బాధపడతాడు కదా, అంత న్యాచురల్గా నేను ఫీల్ అయ్యాను.